అందరికీ నమస్తే. రీసెంట్గా ఎలక్షన్ సిస్టమ్ గురించి ఒక సర్వే చూస్తే ఇట్ వాస్ టోటల్లీ షాకింగ్. ఎలక్షన్స్ మీద నమ్మకమే పోయేటట్టుంది. ఈ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, నువ్వు ఒకవేళ ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి ఎలక్షన్స్ కంటెస్ట్ చేయాలనుకుంటున్నావు అనుకో, నీ మీద ఏ క్రిమినల్ కేసు లేదు అంటే నువ్వు ఒక మంచి పౌరునివి. నువ్వు కానీ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే నువ్వు గెలిచే ఛాన్సెస్ ఓన్లీ 4%. అదే నీ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయనుకో, నువ్వు ఎలక్షన్ కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు అనుకో, నువ్వు గెలిచే ఛాన్సెస్ 4 times పెరుగుతాయి. అంటే అరౌండ్ 16% విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. పార్లమెంట్లో అరౌండ్ 50% క్రిమినల్ కేసెస్ నడుస్తున్న వాళ్ళు ఉన్నారంటే నమ్ముతారా? అదే స్టేట్ అసెంబ్లీలలో అరౌండ్ 40% ఉన్నాయంట. ఇంతమంది క్రిమినల్సా? అండ్ ఎలక్షన్ కమిషన్ మనకు గొప్ప అవకాశం ఇస్తుంది. ఏంటంటే, మీకు ఏ క్యాండిడేట్ నచ్చకపోతే నోటాకు ఓటు వేసుకోండి. నోటాకు ఓటు వేస్తే ఏమవుతుంది? ఒకవేళ నోటాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి అనుకో ఒక ఏరియాలో, ఏమవుతుంది? సెకండ్ హైయెస్ట్ ఉన్నోడు గెలుస్తాడు. ఆ నోటా మీద వేరే వీడియో చేస్తాను, నేను ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్ళట్లేదు. అండ్ ఇంకో వింత విషయం ఏంటంటే, ఒక మనిషి క్రైమ్ చేసిండని ప్రూవ్ అయింది, కన్విక్ట్ అయ్యిండు, ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి. అయితే ఆ పర్సన్కి ఓటేసే హక్కు పోతుంది అనమాట. ఓటేయొద్దు, ఎందుకంటే ఆయన క్రిమినల్ కదా. కానీ అదే క్రిమినల్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయొచ్చు. ఇది ఎక్కడ స్టైల్లో ఏమో అర్థం కాదు. వేరే దేశాలల్లో క్రైమ్ చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు, కానీ అదే మన దేశంలో క్రైమ్ చేస్తేనే అదో పెద్ద క్వాలిఫికేషన్ అనమాట. ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలంటే ఏదైనా క్రైమ్ చేసి ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 90% ఆఫ్ ద లీడర్స్, రాజకీయ నాయకులు అందరూ, నియర్లీ 90% కరోడపతి లేదు. పైసా ఫేకో తమాషా దేకో. డబ్బున్న క్రిమినల్స్ అందరూ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారు. అంటే ఏదో పొలిటికల్ పార్టీతో జాయిన్ అయిపోతారు. అండ్ పొలిటికల్ పార్టీస్కి కూడా కావాల్సింది అదే, పైసా కావాలి. నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి ఇక ముందన్న ఈ క్రిమినల్స్కి, దోపిడీదారులకు ఓట్లు వేయడం ఆపేసేయండి. మంచి క్యాండిడేట్లను సెలెక్ట్ చేయండి. రాజకీయ ప్రక్షాళన ఖచ్చితంగా అవసరం. లేకపోతే కొన్నేళ్లలో దేశం మొత్తం బర్బాద్ అవుతుంది, డౌట్ ఏం లేదు. కొత్త రాజకీయ పార్టీలకు, కొత్త నాయకులకు అవకాశం ఇచ్చి చూడండి. దేశం ఎలా మారదో చూద్దాం. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్తో రాజకీయంలో అడుగు పెడుతున్న ప్రజా సర్కార్ పార్టీ క్యాండిడేట్స్ని ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని నమ్ముతూ, జై ప్రజా సర్కార్.